భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమ డిమాండ్లను నెరవేర్చాలని నిరసన చేపట్టారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ సిబ్బంది అసంతృప్తి తీవ్ర రూపం దాల్చింది. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారం కాకపోవడం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం పట్ల ఆగ్రహంతో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు రోడ్డెక్కారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న ఈ కీలక సమయంలోనే తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుతో సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు త్రివేణి, జిల్లా కార్యదర్శి రాజేందర్ పాల్గొని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పెద్ద సంఖ్యలో హాజరైన అంగన్వాడీ సిబ్బంది నినాదాలతో ప్రాంగణాన్ని మారుమోగించారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షురాలు త్రివేణి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు 18,000 కనీస వేతనం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటను నిలబెట్టుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రజల విశ్వాసాన్ని పొందిన ప్రభుత్వం ఇప్పుడు అదే ప్రజల సమస్యలను విస్మరించడం సరైంది కాదని మండిపడ్డారు. 2023లో రాష్ట్ర వ్యాప్తంగా 24 రోజుల పాటు అంగన్వాడీ సిబ్బంది నిర్వహించిన నిరాధారిక సమ్మెను గుర్తు చేస్తూ అంతటి దీర్ఘకాలిక పోరాటం చేసిన సమస్యలు అలాగే ఉండిపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. సమస్యలను పరిష్కరించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఐసిడిఎస్ పథకానికి తగిన నిధులు కేటాయించకపోవడం వల్ల అంగన్వాడీ కేంద్రాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. చిన్నారుల పోషణ, ఆరోగ్యం, విద్యకు సంబంధించిన సేవలు ప్రభావితం అవుతున్నాయని హెచ్చరించారు. ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల ద్వారానే నిర్వహించేలా బడ్జెట్లో స్పష్టమైన కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ సిబ్బందికి పిఎఫ్ సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తోందన్నారు. భవిష్యత్తు భద్రత లేకుండా పనిచేస్తున్న సిబ్బంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలియజేశారు. ఎస్ఈపీ 2020 విధానం అంగన్వాడీ వ్యవస్థను బలహీనపరుస్తుందని ఆరోపిస్తూ దీనిపై అసెంబ్లీలో ఖండన తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారుల సంక్షేమానికి ఇది ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బడ్జెట్లో అంగన్వాడీ సిబ్బంది సమస్యలకు నిధులు కేటాయించి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి వెలిశాల కృష్ణమాచారి, నాయకులు ముంజం శ్రీనివాస్, అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకులు వనిత తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక బడ్జెట్ ను రిటైర్మెంట్ అయిన ఆయాలకు టీచర్లకు వెంటనే బెనిఫిట్స్ వెంటనే జిందాబాద్ సిఐటియు. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 18,000 రూపాయలను వెంటనే, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 18,000 రూపాయలు వెంటనే, కనీస వేతనం ఇచ్చేంత వరకు 18,000 రూపాయలను అమలు చేయాలి.
అంగన్వాడీల కనీస వేతనం 35,000 రూపాయలు. అంగన్వాడీల కనీస వేతనం 35,000 రూపాయలను 35,000 ఇచ్చేంత వరకు కనీస వేతనం 18,000 రూపాయలను 35,000 రూపాయలు కనీస వేతనం ఇచ్చేంత వరకు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 18,000 రూపాయలు. అందరికీ నా నమస్కారము. ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి కారణాలు, మాకు అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఏమేమి సమస్యలు ఉన్నాయి మీకు? సమస్యలు అంటే మాకు ఇప్పుడు మెను ఫెస్టివల్ పెట్టినట్టు మాకు 18,000 జీతం రావట్లేదు. మాకు గ్యాస్ బిల్లులు చాలా ప్రాబ్లమ్స్. అసలు మాకు ఎలాంటి బడ్జెట్లో మాకు ఎలాంటి కేటాయించడం లేదు. మాకు ఇంటి కిరాయిలే కావచ్చు, గ్యాస్ బిల్లులే కావచ్చు, మాకు కూరగాయల బిల్లులే కావచ్చు, మాకు జీతాలు మేనిఫెస్టోలో పెట్టినట్టు మాకు 18,000 ఇవ్వట్లేదు. మరి ఏ రకంగా మీరు ఇబ్బంది పడుకుంటూ మెయింటైన్ చేస్తున్నామంటే అప్పు తీసుకొచ్చి మరీ ఖాతాలు పెట్టి షాపులలో అప్పులు తీసుకొచ్చి మరీ ఇబ్బంది పడుతూ మేము చాలా కష్టపడుతున్నాం. ఈ ప్రభుత్వం ఎందుకు అసలు అర్థం చేసుకుంటలేదు. ఇప్పుడు గ్యాసులు కూడా చాలా మాకు ఇబ్బంది అవుతుంది. అసలు గ్యాసులు కూడా ఇవ్వట్లేదు. మరి సెంటర్లలో వంటలు చేయమనంటే మాకు బడ్జెటే కరెక్ట్ మాకు వస్తలేదు. మరి గ్యాస్ సిలిండర్ కొరత అయితే మనకు అందరికీ తెలిసిన విషయమే. పేపర్లలో టీవీలలో మారుమోగుతుంది. కనీసం మాకు గ్యాస్ కూడా ఇవ్వట్లేదు. మరి స్కూళ్ళల్లో వంటలు చేయాలని మాకు సూపర్వైజర్లు CDPOలు అయితే ఒత్తిడి చేస్తారు. మరి మేము ఏ రకంగా వంటలు చేయాలి? మాకు సిలిండర్ సౌకర్యం ఎలా వస్తుంది? ఆ బుక్కులు కూడా మేము గ్యాస్ కోసం పంపిస్తే గ్యాస్ స్టాక్ లేదని చెప్తాను. అనేక ఖర్చులు విపరీతంగా పెరిగినాయి. మాకు జీతాలు తక్కువ ఇస్తాను. మరి మేము ఆడపడుచులమే. మరి ఇంత మహిళా అధికారులు ఉండి మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటలేరు? మేనిఫెస్టోలో పెట్టిందే మేము అడుగుతున్నాం కదా. వ్యక్తిగతంగా మేము వేరే ఏమో అడగట్లేదు. ఒక్కొక్కరు 15-20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల నుండి చేస్తున్నారు. అలాంటి వాళ్ళు అదే జీతం మీద బతికే వాళ్ళు కూడా ఉన్నారు. మరి మా ఖర్చులు ఎలా వెళ్తాయి? మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు? అనేకమైన సమస్యలు కరెక్ట్ అంగన్వాడీ సెంటర్లు లేవు. కొంతమందికి టీచర్లు ఉన్నారు, ఆయాలు లేక కొంతమంది 10 సంవత్సరాల నుండి ఆయా పని టీచర్ పని తనే చేసుకొస్తుంది. మరి ఇలా ఎలా సాధ్యమవుతుంది? మేము ప్రీ స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చుకోవాలి. అటు ఏఎన్ఎం ఇంజక్షన్కు రమ్మంటుంది, ఇటు ఊర్లో సర్వే చేయాలి. మాకు అలాగే BLO డ్యూటీ మాత్రం చాలా బాధాకరంగా ఉంది. ఇటు ప్రీ స్కూల్ నడపాలని అధికారులు ఒత్తిడి చేస్తారు, అటు రిపోర్ట్స్ అని ఇటు ఒత్తిడి చేస్తారు. BLO డ్యూటీ చేయాలి, ఇంటింటి సర్వే చేయాలని మాకు ఈ అనేకమైన ఒత్తిళ్లు. ఎండాకాలం స్టార్ట్ అయిందంటే మాకు BLO డ్యూటీ చాలా బాధాకరంగా ఉంది. మరి మాకు ఎన్ని చేతులు ఉన్నాయి? 10 చేతులు 10 కాళ్ళు అయితే లేవు కదా. మరి మాకు ఇచ్చేది ఒకటే జీతం. ఒక జీతంలో మేము 10 పనులు చేయమంటే ఏ విధంగా చేస్తాం? అనేక సమస్యలు. ఇప్పుడు అనారోగ్యంతో చాలా మంది బీపీలు షుగర్లు వచ్చి చాలా మంది టెన్షన్లో కూడా చాలా మంది రోగాలు వచ్చి ఇదైపోతారు. మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు? దయచేసి మా సమస్యలు పరిష్కరించేంత వరకు మేము ఇక్కడికి కాదు, ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా మేము ఖచ్చితంగా ధర్నాలు సమ్మెలు చేసి ఈ బడ్జెట్లో కూడా మాకు ఖచ్చితంగా బడ్జెట్ సరిపోయేంత వరకు మాకు సమకూర్చాలి. బడ్జెట్లో ఎప్పుడు మా సమస్య రానే రాదు. మేము మా సమస్య వస్తుందేమని టీవీలో కూడా కూర్చుంటే ఎప్పుడు మా గురించి ఒక మంత్రి కానీ ఒక ముఖ్యమంత్రి కానీ ఎవ్వరు కూడా మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? మేము చేసేది ఎవరికి సేవలు? మా ఊరి గ్రామ పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు మేము ఒక కన్న తల్లి కంటే వాళ్ళకి సేవలు చేసుకుంటూ వస్తున్నాం. మాతోటి అసలు అభివృద్ధి జనాభా కానీ ఏది. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CIT అనుబంధం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల ముందు ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాం. అందులో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా, కొమరంభీం జిల్లాలో కూడా మేము చేస్తూ ఉన్నాము. ఏదైతే అంగన్వాడీ టీచర్స్కి, ఆయాలకి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీ 18,000 రూపాయల జీతం ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాన్ని వెంటనే అది ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. బడ్జెట్లో కేటాయిస్తుందని చెప్పేసి ఆశించాము. బడ్జెట్లో ఆశించిన ఫలంగా బడ్జెట్ లేదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఏదైతే ICDS నిర్వహణకు సరిపడా బడ్జెట్ని కేటాయించాల్సిన అవసరం ఉంది. ఈ 18,000 వేతనం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి. అట్లనే రిటైర్డ్ అయిన అమ్మలకి రిటైర్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. NEPలో భాగంగా కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. వెంటనే దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లనే ప్రీ ప్రైమరీ స్కూల్స్ అంగన్వాడీ కేంద్రంలోనే నిర్వహణ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ICDSను సంస్థాగతం చేయాలి, ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి, కనీస భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పే ప్రయత్నాలు మానుకోవాలి. ఇలాంటి అనేక అంశాలతోటి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రధానంగా సరిపడా బడ్జెట్ కేటాయించకుండా దుర్మార్గం చేస్తూ ఉన్నది. ఈ ICDS నిర్వహణలో అనేక ఇబ్బందులు పడుతూ పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఉన్నారు. పెరిగిన ధరలేమో ఆకాశానికి అందుతా ఉన్నాయి. కనీస వేతనం ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. అట్లనే కేంద్ర ప్రభుత్వం పెంచాల్సిన
బిఎల్ఓ డ్యూటీల పేరుతోటి అధిక పని భారం కూడా మోపుతా ఉన్నారు. అట్లనే ఆన్లైన్ ఆఫ్లైన్ పనులతోటి కూడా అంగన్వాడీల పైన విపరీతమైన పని ఒత్తిడి ఉంది. ఆఫ్లైన్ పని చేయకుండా ఆన్లైన్ చేయమని చెప్పేసానంటే మొబైల్స్ లేవు. ఎప్పుడో 2017లో ఇచ్చిన మొబైల్స్ అవి ఎప్పుడో పాడైపోయినాయి. ఆ పని చేసే క్రమంలో కూడా దాంట్లో అనేక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. సూపర్వైజర్స్తో సిడిపిఓస్తో ఒత్తిళ్లు వస్తూ ఉన్నాయి. ఆ ఒత్తిళ్లకు గురయ్యి అనేక మంది కూడా ఆర్థికంగా అట్లనే మానసికంగా శారీరకంగా ఇబ్బందులు ఫేస్ అవుతా ఉన్నారు. అట్లనే జీతం కూడా 5 తారీఖు లోపే మా అకౌంట్లలో పడాలి. రాష్ట్ర నాయకత్వం ప్రతిసారి లెటర్లు పెడితేనే మా జీతాలు పడతా ఉన్నాయి. మా సిఐటి రాష్ట్ర నాయకురాలు అంతా కూడా లెటర్లు పెట్టడం వల్లనే. కాబట్టి ఇది కాకుండా టెన్షన్గా ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లయితే 1 తారీఖు రోజే అమౌంట్లో పడుతున్నాయి అకౌంట్లో, అదే పద్ధతిలో అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు కూడా అకౌంట్లో పడాలి. ఆయాలకు 7,800 జీతము, అసలు అది చాలని జీతము ఖచ్చితంగా పెంచాలి. అట్లనే వాళ్ళకు ప్రమోషన్ ఇచ్చే విషయంలో కూడా షరతులు లేకుండా ప్రమోషన్స్ కల్పించాల్సిన అవసరం ఉంది. రిటైర్డ్ అయిన అమ్మలకి రిటైర్మెంట్. ఈరోజు కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్లో అంగన్వాడీ అమ్మలక్కలు అందరూ ఇక్కడ వచ్చి కలెక్టర్ ఆఫీసులో మేము ఇంత ఎండాకాలము 60 సంవత్సరాలు దాటిన అక్క వాళ్ళు కూడా అమ్మ వాళ్ళందరూ చిన్నపిల్లల తల్లులు కూడా వచ్చి వాళ్ళు ఇంతసేపటి నుండి మేము ఇక్కడ ఆసిఫా కలెక్టరేట్ ముందు ఉన్నాము. కానీ ఇంతవరకు ఒక అధికారి కూడా వీళ్ళందరూ ఎందుకు మహిళలు వచ్చి ఇక్కడ కూర్చున్నారని ఇంతవరకు కూడా ఒక్కరు కూడా బయటికి రాలేదు. ఇది చాలా కూడా బాధాకరమైన విషయము. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లకు ఒక్క పూట స్కూలు ఎందుకు నిర్వహించలేదు? గత సంవత్సరం ఏమో ఇచ్చారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. ప్రైమరీ స్కూల్ పిల్లలందరూ కూడా 6 సంవత్సరాలు పైబడి పిల్లలకేమో ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది. మా దగ్గర 3 సంవత్సరాల చిన్న పిల్లలకేమో ఎండ తీవ్రత ఎక్కువే ఉండదా? ఇది ఎందుకు ప్రభుత్వానికి అర్థం అవ్వట్లేదు. చిన్న పిల్లలు ఉన్నారు, మాకు నీళ్లు వేడి అవుతున్నారు. మాకు అంగన్వాడీ సెంటర్లో ఎలాంటి సౌకర్యాలు కూడా లేదు. సౌకర్యాలు లేకపోయినా కూడా మేము అంగన్వాడీ సెంటర్ని నిర్వహిస్తున్నాము. కానీ ప్రభుత్వం మాత్రము నిమ్మకు నీరెత్తకుండా కూడా అంగన్వాడీ సెంటర్లో ఎటువంటి సౌకర్యాలు లేవు. ఎటువంటి సౌకర్యాలు, వాళ్ళకు ఒక మంచి నీళ్ళు సౌకర్యం లేదు, వాళ్ళకు ఒక చల్లటి నీళ్ళన్నవి లేవు, మళ్ళీ కరెంటు సౌకర్యము లేదు, ఎలాంటి ఫ్యాన్లు లేవు. చాలని ఇప్పుడు రెంట్ వాళ్ళకేమో ఇది ఉన్నారు, పల్లెటూళ్ళలో రెంట్ అంటున్నారు. 2,000కు రెంట్ ఇస్తే ఎక్కడ ప్రైవేటు మన జీపీల గ్రామాలలో ఎక్కడ 2,000కు రూమ్లు దొరుకుతాయి? ఒక చిన్న రూమ్లలో ఉంచుతానేమో ఈ రూమ్ వద్దు ఆ రూమ్ వద్దు అని అధికారుల బాధలు ఒకటి. పల్లెటూళ్ళలో ఎలాంటి సౌకర్యాలు లేవు. అదే విధంగా సొంత భవనాలు ఉన్నాయి, సొంత భవనాలలో కరెంటు సౌకర్యం లేదు, నీళ్ళ సౌకర్యం. అధికారులు చెప్తారా మరి మీరు? అధికారులు ప్రభుత్వాన్ని విన్నపిస్తున్నారా? విన్నపిస్తున్నాము. విన్నపిస్తే ఏమంటున్నారు మరి? అసలు నిమ్మకు నీరెత్తకుండా ఎలాంటి చలనము లేకుండా ఉంది. ఎలాంటి ఇప్పుడు ఇంత ఎండల పిల్లలు ప్రైమరీ పిల్లలందరినీ వదిలేసిండ్రు. మా దగ్గర ప్రైమరీ పిల్లలు మాకెందుకు ఇవ్వద్దు? హాఫ్ టైం స్కూల్ చిన్న పిల్లలు ఎండ తీవ్రతను ఎలా తట్టుకుంటారు? అది ప్రభుత్వానికి అర్థం అవ్వట్లేదా? ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అందరు మగవాళ్ళు ఉన్నారా? లేడీస్ లేదా? వాళ్ళు పిల్ల తల్లులు కాదా? వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. మరి గత సంవత్సరం ఇచ్చిండు కదా, ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వట్లేదు? మే నెల హాలిడే ఇంతవరకు కూడా ఏదీ లేదు. మా అధికారులు మా యూనియన్ వాళ్ళు వెళ్ళి అక్కడ వినతి పత్రాలు ఇస్తే కానీ మా జీతాలు విడుదల చేయట్లేదు. మళ్ళీ మా హాఫ్ డే సెలవులు ఇవ్వలేదు. మాకు నెల మొత్తము సెలవు ఇవ్వాలి అని వినతి పత్రం ఇచ్చినా దానికి ఎలాంటి రిప్లై కూడా ఇంతవరకు లేదు. అంగన్వాడీ జీతాలు ఏమైనా పెండింగ్ ఉన్నాయి? ఇప్పటికీ పెండింగ్ లో ఒక నెల ఎప్పుడు ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఒక నెల గడిచిపోయినాక ఇంకొక నెల గడిచిపోవడానికి వచ్చినప్పుడు నిన్న పడ్డే మా జీతాలు. నెల మొత్తం గడిచిపోతుంది. మేము ఎలా బతుకుతాం? మాకు కరెక్ట్ టైంకు పడట్లేదు జీతాలు. కరెక్ట్ టైంకు జీతాలు పడట్లేదు. మేము కుటుంబం ఏ రకంగా మెయింటైన్ చేస్తున్నారు మీరు? అప్పుల బాధ అయ్యి చాలా మందికి హార్ట్ అటాక్లు వస్తున్నాయి, చాలా మంది చచ్చిపోతున్నారు ఈ మెంటల్ టెన్షన్ భరించి. మరి అయినా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. అందుకే ప్రభుత్వానికి సిగ్గు శరం ఎప్పుడు వస్తుందా? సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత.
2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.